గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 21వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 27వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఏదైనా సాధించాలనుకుంటున్నారో, ఏదైనా క్రియేటివ్ గా ఆలోచించాలనుకుంటున్నారో, ఏదైనా తెలుసుకోవాలి నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది. సోషల్ మీడియా ద్వారా కానీ లేదా నీ యొక్క సోషల్ మీడియా వ్యవహారం ద్వారా కానీ మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే బాగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, బోనస్లు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విహారయాత్రలు చేయడం కానీ బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి నెల. పరీక్ష ఉత్తీర్ణత, ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతూ ఉన్నాయి. కొత్త కొత్త కోర్సులు కానీ కొత్త కొత్త స్కిల్స్ కానీ నేర్చుకోవడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా విద్యార్థులకి కనపడుతుంది. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పని చేసినా సరే సమర్థవంతంగా తెలివితేటలతో చేయగలుగుతారు. ఓర్పు సహనంతో అనుకున్న పనులన్నీ వారం పూర్తి చేసుకోగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తున్నాయి. అయితే కోపతాప ఆవేశాలు తగ్గించుకున్నట్లయితే ఈ వారం ప్రతి పనులను ముందడుగు వేస్తారు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టడం, షేర్లు ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్లు కట్టే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబంతో కలిపి తీర్థయాత్రలు చేయగలుగుతారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చక్కని నాయకత్వ లక్షణాలు ఈ వారం మీలో పెరగబోతున్నాయి. అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడం మీకు బాగా కలిసి వస్తుంది. ఈ వారం అప్పులు బాగా తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. విలువైన వస్తువులు, వాహనాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన మాతృ పితృపూర్వకాస్తులు, కోర్టు వాదాల పరిష్కారాలు అవ్వడాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి, ప్రేమ కలాపాలకి, కామ కోరికలకి బాగా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. విదేశాల్లో ఉన్నవారు కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగాలు వస్తాయి. అలాగే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నాలు చేయడాలు, మీ అంతా మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పెట్టడాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమించినటువంటి విషయంలో, ప్రేమించిన వ్యక్తులతోటి వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కానీ, వివాహం జరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారాల్లోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెడితే అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయగలుగుతారు. క్రయ విక్రయాల ద్వారా లాభాలు పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. ప్రేమికులు కూడా వివాహపరమైన అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి తెలివితేటలు. గతంతో పోల్చుకున్నట్లయితే చదువు పట్ల ఆసక్తి, అలాగే విదేశాల్లో చదువుకున్న వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి సాంస్కృతిక పరంగా, కళారంగంగా అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే అందం పట్ల ఆసక్తి, కుటుంబ వివాదాలు పరిష్కారము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారాలు చేసే వారికి వ్యాపారంలో విచిత్రమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. భిన్నంగా వ్యాపారం చేయగలుగుతారు. వినూతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో స్నేహభావం ద్వారా అందరినీ ఆకట్టుకుని వ్యాపారాలు చేసి ముందడుగు వేసి సక్సెస్ అవుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకుంటారు. ఏదైనా సమస్యలుంటే కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకోవడం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ వారం. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు కూడా పొందగలుగుతారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది. అలాగే మీ కెరీర్కి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. పిల్లలు కూడా మంచి టాలెంట్, స్కిల్స్ పిల్లలకు చాలా అభివృద్ధి అవుతాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే సాంకేతిక విద్యల పట్ల వాటి పట్ల బాగా అవగాహన పెరుగుతుంది. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా దిగ్విజయంగా ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు సమస్యల నుంచి కానీ, పోలీస్ సమస్యల నుంచి కానీ, ఆస్తి వివాదాల నుంచి కానీ బయటపడగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోగలుగుతారు. వ్యాపార పరంగా అనేక రకాల వ్యాపారాలు కానీ, వ్యాపార విస్తరణ కానీ చేయగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు. డబ్బులు కూడా దాచుకోకుండా అవసరమైన ముఖ్యమైనటువంటి విషయాలకి, వాహనాలు కొనడానికి, వస్తువులు కొనడానికి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్య నుంచి బయటపడతారని చెప్పొచ్చు. దీర్ఘకాలిక రోగాలను వారు ఆ సమస్య నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే మీరు ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ చిన్న చిన్న కోరికలన్నీ కూడా ఈ వారం నెరబోడుతున్నాయని చెప్పొచ్చు. ఇక ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మీరు తీసుకునే మంచి మంచి నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. అలాగే కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయంగా కనపడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ పెట్టేటటువంటి లేదా స్థిరాస్తుల్లో పెట్టేటటువంటి ఆదాయాలన్నీ కూడా వృద్ధవుతాయని చెప్పొచ్చు. పెట్టుబడులన్నీ వృద్ధవుతాయని చెప్పొచ్చు. సంతానం విషయంలో కూడా శుభ సమాచారాన్ని వినగలుగుతారు. పిల్లలకు సంబంధించినటువంటి చదువు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ విషయాల్లో మంచి ముందడుగు వేయగలుగుతారు. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. అయితే వాహనాలు నడపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి, ప్రమాదాలునే జాగ్రత్త. అలాగే దూర ప్రయాణాలు చేయగలుగుతారు. వ్యవసాయం చేసే వారికి పంట లాభాలతో పాటు ఆర్థిక ప్రగతి, పంటలో మార్పు కనపడుతుంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాలు ఈ వారం లాభాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి చాకచక్యము, తెలివితేటలు, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన ఉద్యోగ మార్పులు, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో మంచి లాభాలు అయితే కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసొచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి